बीसी तबकात की लिस्ट से मुसलमानों को निकाल देना, बंडी संजय कुमार का मुतालिबा। मुसलमानों को 10% रिजर्वेशन फराहम करने की साजिश करने का कांग्रेस हुकूमत पर इल्जाम। मरकजी मुमलिकत वजीर दाखिला बंडी संजय कुमार ने बीसी रिजर्वेशन की अमलावरी में एक बड़ी साजिश होने का दावा करते हुए कहा कि बीसी तबकात को 42% रिजर्वेशन फराहम करते हुए इसमें मुसलमानों को 10% कोटा देने की कोशिश की जा रही है, जिसकी बीजेपी सख्त मुखालिफत करती है। बीसी रिजर्वेशन की लिस्ट से मुसलमानों को निकाल देने का तेलंगाना कांग्रेस से मुतालिबा किया। बसूरत दीगर रियासत में बड़े पैमाने पर मुहिम शुरू करने का इंतबाह वार्निंग दिया। सिलसिला में मोदी गिफ्ट के नाम से 10th क्लास के स्टूडेंट में साइकिल तकसीम करने के बाद मीडिया से खिताब करते हुए बंडी संजय कुमार ने रियासत में बीसी तबकात के 51% आबादी है, लेकिन कांग्रेस हुकूमत बीसी तबकात के लिए सिर्फ 32% रिजर्वेशन पर अमल करने की तैयारी कर रही है, जबकि रियासत में मुसलमानों की 12% आबादी है, मगर इन्हें 10% रिजर्वेशन पर अमल करने की हुकमत अमली तैयार की गई। रिजर्वेशन के मामले में रियासती हुकूमत हक़ाइक़ की पर्दापोशी करते हुए मीडिया के जरिए अवाम को गुमराह कर रही है। इन्होंने कहा कि मुसलमानों को 10% रिजर्वेशन ना दिया जाए। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా 10% తీసేస్తే 42%. దీనిలో మళ్ళా మనం సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 27% ఆల్రెడీ ఉంది. 32% ఇస్తున్నారు. 10% బీసీ ముస్లిం తీసేస్తే ఇక 10% చేస్తే 32%. 32%లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండను దవ్వి ఎలికని పట్టినట్టు పై శాస్త్రం. 42%, 10% ముస్లిం తీసేస్తే ఇంకా 32%. 32%లో ఆల్రెడీ 5%, 27% ఆల్రెడీ ఉంది. మీరు ఇచ్చేదంతా 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నది. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ. ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%. 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది అలా